గోవిందాయ నమః. శ్రే నమః. శ్రీధరాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక 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 దాసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నారద మహర్షి వారు ఏం సెలవిస్తున్నారంటే, భవతు నిశ్చేదార్థ్యా దూర్ధ్వం శాస్త్ర రక్షణం. మనసులో విధి నిషేధములకు అతీతములు అలౌకికము అయిన ప్రేమను పొందవలనన్న దృఢ నిశ్చయమైన పిదప కూడా భక్తుడు శాస్త్రమును పరిరక్షించుచూనే ఉండవలేను. అనగా భగవదనుకూలములైన శాస్త్రోక్త కర్మలను ఆచరించుతూనే ఉండవలేను. అనన్య భక్తికి సంబంధించి బ్రహ్మజ్ఞాన శూన్యము విధి నిషేధములకు అతీతమును అయిన సిద్ధావస్థ ప్రాప్తించినప్పుడు లౌకిక వైదిక కర్మల పరిత్యాగము బుద్ధిపూర్వకముగా కాక అప్రయత్నముగా స్వయముగానే సంభవమగును. ఇది తెలుసుకోవాలి. నాకు విశేషమైన భక్తి ఉందండి భగవంతుడి పట్ల అని చెప్పుకున్నామంటే ఏమీ లేనట్టే అర్థం. వాస్తవానికి భక్తి ఉన్నవాళ్ళు బయటకు చెప్పుకుంటారా? బయటకు దగ్గర చెప్పేసుకుంటున్నామంటే డాంబికమనే కదా అర్థము. ఎప్పుడైనా మనంతా మనం కొలుచుకున్నామా మనకి ఎంత భక్తి ఉందో? రెండో విషయం, నాకు విశేషమైన భక్తి ఉంది కాబట్టి భగవంతుడి పట్ల భగవంతుడిని పొందాలని విశేషమైన అనన్యమైన ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు నేను బాగా దగ్గర అయిపోయాను కాబట్టి ఇంకా నాకు ఈ శాస్త్రపరమైన విధి నిషేధాలు ఇవన్నీ ఎందుకు? అన్నీ తెలిసేసుకున్నాను. మహాబ్రహ్మ జ్ఞానం నేను మహాబ్రహ్మ జ్ఞానుడు కాబట్టి ఇంకా నాకు శాస్త్రం పాటించడం ఎందుకు? ప్రత్యేకించి ఒక విగ్రహం ఎందుకు? అంతటా బ్రహ్మమయమే అనేసి నాకు అనిపించేసింది. నేను ఆ స్థితికి వెళ్ళాను. ఇంకా నాకు విగ్రహం ఏమిటి? ఇంకా నాకు పూజ ఏమిటి? ఈ కాలంతో పని ఏమిటి? ఈరోజు ఏకాదశి ఏమిటి, రేపు ద్వాదశి ఏమిటి? నాకు అన్ని తిథులు ఒకటే. పగలేమిటి రాత్రి ఏమిటి నాకంతా ఒకటే. ఎందుకంటే నేను ఆ స్థితికి చేరుకున్నా. ఈ విధంగా బుద్ధిపూర్వకముగా సంకల్పించుకున్నామంటే అది డాంబికము అహంకారమే అవుతుంది తప్ప అది భగవత్ ప్రేమ అవ్వదు. విశేషమైన భగవత్ ప్రేమ కలిగి భగవంతుడికి మనం దగ్గరైన నాడు ఇవి అప్రయత్నంగానే ఏ ప్రయత్నము మనము చేయకుండానే వాటంతట అవే జరిగిపోతాయి. ఇది ఇక్కడ నారద మహర్షి వారు చెప్తున్న విషయము స్థూలంగా చెప్తున్నా. కొందరు మరి తెలిసి మాట్లాడతారో తెలీదు, తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ విపరీతంగా వేదాంతం మాట్లాడతారు. వేదాంతం అనుకుంటారు అది, కానీ అది పైత్యం. ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం కదా, పీరియడ్స్లో ఉంటే మాత్రం ఏమవుతుందండి? ప్రకృతి సంబంధమైందే కదండి, భగవంతుడి పెట్టిందే కదండి. పీరియడ్స్లో కూడా పూజలు చేస్తే ఏంటండి తప్పు? పీరియడ్స్ భగవంతుడు పెట్టలేదా? దాని గురించి ఎందుకండి మనం దూరంగా ఉండాలి? భక్తి ఉంటే సరిపోతుంది కదండి. భక్తి ఉంటే సరిపోతుంది కదా. మాకు విశేషమైన భక్తి ఉంది, ఇంకా స్థానం ఎందుకు? నాకు విశేషమైన భక్తి ఉందండి, అప్పుడు నేను నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని పూజ చేస్తా. ఇంకా సాంప్రదాయ వస్త్రం కట్టుకోవాలని ఏముంది? భక్తి ఉంటే సరిపోదా? బొట్టు పెట్టుకోవాలని ఏముంది? భక్తి ఉంటే సరిపోదా? మనసులో రోజు పూజ చేయాలని ఎక్కడ ఉంది? మనసులో భక్తి ఉంటే సరిపోదా? అప్పుడప్పుడు గుడికి ఎందుకు పోవడం? అసలు ఎక్కడ లేదండి, దేవుడు అంతటా ఉన్నాడు కదా, గుళ్ళోనే చూడాలేంటి? భక్తితో చూడాలే కానీ ఎక్కడైనా ఉంటాడు. ఇలాంటి కబుర్లు ఏమి చెబుతారో తీయగా. వాస్తవానికి మహాభక్తులు, యోగులు, మహాయోగులు, మహాపురుషులు కూడా మాట్లాడరు ఇలాంటి మాట. వాళ్ళు కూడా చక్కగా భగవంతుని వేళకు ఆరాధించుకుంటుంటారు. చక్కగా ఇంకా ఇంకా వాళ్ళే ఎక్కువ నిష్ఠగా ఉండేసేసి నియమాలు అవి బాగా కఠినంగా పాటిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి ఆ భక్తిలో ఆ సాంప్రదాయంలో ఆ విధంగా పెరిగిన వాళ్ళు ఇంకా ఈ వదిలేయాలనుకోని ఇంకా గట్టిగా పట్టుకొని ఉంటారు. ఇవన్నీ ఇంకా నిష్ఠగా, ఇంకా ఆస్తికి భావంగా, ఇంకా సాంప్రదాయంగా చేయాలి, ఇంకా ఉన్నతంగా చేయాలి, ఇంకా శాస్త్రోక్తంగా చేయాలి, ఇంకా విశేషంగా చేయాలనే స్థాయికి వెళ్ళిపోతారు. కొందరు మాత్రము ఏమీ ఉండదు, బయటకు మాత్రం ఎందుకండి అవన్నీ, భగవంతుడు ఎక్కడా లేడు, ఇలాంటి పైత్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ నారద మహర్షి వారు సెలవిస్తుంది అదే. నాకేదో తెగ భక్తి కలిగింది, భగవంతుడు నేను దగ్గర అయిపోయాను కదా అనేసి శాస్త్ర విహిత కర్మలు నిషేధ కర్మలు వాటిని పరిత్యాగం చేయకూడదు. విధి నిషేధాలను పట్టించుకుంటూనే ఉండాలి. భగవంతుడితోటి చేరే అంత దగ్గర అయ్యే సర్వోత్కృష్టమైన ప్రేమ స్థితి ఒకటి కలుగుతుంది. అంత స్థితి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితి వేరు. అసలు ఆ స్థితి రానివ్వండి.
ఎప్పటికొస్తుందో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. పరమాత్ముడి భగవద్గీతలో చెప్పాడు, ఎన్నో జన్మలు గతించగా ఎవడన్నా ఒక్క మహాత్ముడు తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడైన శ్రీమన్నారాయణుడే మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు, ఆయన తప్ప వేరేది లేదు, ఆయనది కానిది వేరేది లేదు అనేసి. అలాంటి వాడు దొరకడము బహు దుర్లభం. స మహాత్మ సుదుర్లభ, అలాంటి మహాత్ముడు దొరకడం అనేది దుర్లభం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు, ఇంకా స్థితిచారద ప్రేమ అయితే కలిగింది పరమాత్మ పట్ల. కానీ శాస్త్రాన్ని చక్కగా పాటించాల్సింది. విధి నిషేధాలు, ఇది చేయాలి ఇది చేయకూడదు, ఇది మనకు తెలుసున్నంత వరకు పాటించే ప్రయత్నమే చేయాలి. మరీ అనాకారంగా అన్నీ విడిచేసి విచ్చలవిడిగాను ఉండకూడదు, మరీ తెగబట్టుకొని ఆచారాల పేరుతోటి వెర్రిగాను ప్రవర్తించకూడదు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు చక్కగా మర్యాదపూర్వకంగా వర్తిస్తే అది చక్కగా సాంప్రదాయం అవుతుంది, ఆచారం అవుతుంది. అలాగే పరమాత్మ కూడా భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో అని కూడా చెప్పడం జరిగింది. నీవేది చేయాలి ఏది చేయకూడదు అంటే విధి నిషేధాలు రెండింటిని కూడా తెలుసుకోవడానికి శాస్త్రం ప్రమాణంగా ఉంది అనేసి పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి భక్తి అంటే, పరమాత్మ పట్ల ప్రేమ అంటే, అనన్యమైన భక్తి అంటే చక్కగా తెలిసినంతలో శాస్త్రాన్ని విధి నిషేధాన్ని కూడా తెలిసినంతలో కాస్త మర్యాదపూర్వకంగా ఆదరిస్తూ పాటిస్తూ ఆ విధంగా ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడిని సేవించుకుంటూ పోవడం. అంత పరమాత్మని కలిసే పరమాత్మని చేరే స్థితి వచ్చినప్పుడు అన్నీ విడిచిపోతాయి, అసలు అన్ని బంధాలు విడిచిపోతాయి. ఆ స్థితి వచ్చినప్పుడు అది ఆలోచించవచ్చు. కాబట్టి డాంబికమైన చేష్టలు భక్తిలో కూడదు అని చెప్తున్నారు నారద మహర్షి వారు. నాకు అంతా తెలుసు, నేను భగవంతుని విశేషంగా ప్రేమించేశాను, నాకు తెలియంది లేదు, కాబట్టి నాకు ఇలాంటివన్నీ అక్కర్లేదు, ఈ విధమైన బాటలు బయటకు మాట్లాడుతున్నా లేదంటే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నా కూడా మనకు అసలు భక్తి శూన్యము, డాంబికము, అహంకారము ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. అది జీవితాన్ని పతనం చేస్తుంది. భక్తి ఉందంటే అర్థం ఇంకా ఎక్కువగా చక్కగా శాస్త్రాలను సాంప్రదాయాలను ధర్మాన్ని గౌరవించాలి, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, ఆదరించాలి అని అర్థం. అది విషయం. రేపటి వీడియోలో ఇంకొన్ని విషయాలు నారద మహర్షి వారు ఏం సెలవిచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.